పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్ చేసిన విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి పురోగతిని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు. పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని అన్నారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని, 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు సీఎం చంద్రబాబు. వెబ్సైట్ల ద్వారా పత్రాలని అందుబాటులో ఉంచుతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఇస్తామన్నారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం 2 ప్రధాన ప్రాజెక్టులని బాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహంగా అభివర్ణించారు. జగన్ పాపం వల్లే ప్రాజెక్టు దెబ్బతిందని, జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారని విమర్శించారు. ఈ మోసాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని బాబు అన్నారు. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. జగన్ చేసిన విధ్వంసంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయన్నారు సీఎం చంద్రబాబు. జగన్ సర్కార్ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయిందని చెప్పారు. టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తయితే వైసీపీ హయాంలో కేవలం 3.84% పనులే జరిగాయన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో 3,385 కోట్లు మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ, దేశీయ నిపుణుల సాయంతో సమస్యని అధిగమిస్తామన్నారు. వాళ్ళొచ్చిన తర్వాత కొంత క్లారిటీ వస్తుందని చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ను కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ. ఒక ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు చాలా కష్టమైన పని అన్నారు చంద్రబాబు. పోలవరం కోసం తాము పడిన శ్రమను జగన్ వృధా చేశారని మండిపడ్డారు. పోలవరంలో తప్పులు చేసిన అధికారుల్ని మారుస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు కేంద్రం కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు చంద్రబాబు. అందరం సమిష్టిగా పనిచేసి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.